రెగ్యులర్గా క్యాష్ ఫ్లో అవ్వడానికి ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ ఉంది. ఇది లక్షవారం రోజు ఆర్ ఎల్స్ ఫ్రైడే, థర్స్డే ఆర్ ఫ్రైడే ఆర్ పౌర్ణమి రోజు ఒక సినామిన్ స్టిక్, ఒక దాల్చిన చెక్క విత్ గ్రీన్ కలర్ థ్రెడ్తో ఒక ప్రాపర్ వేలో రైట్ టైంలో స్పిరిచువల్ రెమెడీ ఆచరణలో పెడితే గనక భయంకరంగా క్యాష్ ఫ్లో అవుతుంది. అండ్ ఇదేమైనా సూపర్స్టిషన్, మూఢనమ్మకం అనుకోవచ్చు. నో, ఇట్స్ ప్యూర్ స్పిరిచువల్ ప్రాక్టీస్, యాన్షియంట్ టెక్నిక్, స్పిరిచువల్ రెమెడీ. అండ్ ముఖ్యంగా విశ్వజ్ఞానం, విశ్వదర్శనం ఫాలో అవుతున్నా మీకు చెప్తా ఉన్నా, మేనిఫెస్టేషన్ ఎవరైతే చేస్తూ ఉన్నారో మీకు చెప్తా ఉన్నా, ఈ పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ మీరు రెగ్యులర్ బేసిస్లో చేయగలిగితే క్యాష్ ఫ్లో రెగ్యులర్గా ఫ్లో అవుతూనే ఉంటుంది. ధన వర్షం, కనక వర్షం కురుస్తూనే ఉంటుంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ. నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని ఈ వీడియోలో మేజర్ సీక్రెట్స్ ని రివ్యూ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. సో లాట్ ఆఫ్ పీపుల్ స్పిరిచువల్ రెమెడీస్ కొరకు, యాన్షియంట్ టెక్నిక్స్ కొరకు చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. సో ఆ ఎంక్వైరీస్ని తీసుకొని మేనిఫెస్టేషన్కి కోరిలేట్ చేస్తూ రెగ్యులర్గా క్యాష్ ఫ్లో అవ్వడం కొరకు ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ ఉంది, ఒక యాన్షియంట్ ప్రాక్టీస్ ఉంది. ఇది ఎప్పుడు చేయాలి అంటే ఏ రోజు చేసినా పర్వాలేదు, ఎయిదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఎప్పుడు చేసినా పర్వాలేదు. బట్ కొన్ని ఆస్పీషియస్ డేస్ ఉన్నాయి, స్పెషల్ డేస్ ఉన్నాయి. ఎయిదర్ థర్స్డే ఆర్ ఫ్రైడే ఆర్ పౌర్ణమి. ఈ 3 days ఆర్ వెరీ పవర్ఫుల్ డేస్. ముఖ్యంగా ఈ స్పిరిచువల్ రెమెడీ ఇంట్లో చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ. ఈ రెమెడీని నేను మీకు డీకోడ్ చేసి చెప్పే ముందు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మనం కర్మయోగులము. కర్మ అంటే యాక్షన్. మన పని మనం చేయాలి. పని మాత్రమే మన చేతిలో ఉంది. రిజల్ట్ భగవంతుడి చేతిలో ఉంది, యూనివర్స్ చేతిలో ఉంది. హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్, సుప్రీం ఎనర్జీస్ ఆశీర్వాదాలు పొందే ప్రాసెస్లో, ఆ ప్లెజర్ని పొందే ప్రాసెస్లో మనకి రిజల్ట్ దాగి ఉంటుంది. సో ఇవి చేస్తే అయిపోతుందా అంటే సూపర్స్టిషన్ కాదు, ఇది మూఢనమ్మకం కాదు. ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ ప్రాక్టీస్. దైవత్వానికి దగ్గరగా వెళ్తున్నట్టు, గాడ్ ఎనర్జీకి దగ్గరగా వెళ్తున్నట్టు, డివైన్ ఎనర్జీకి, సుప్రీం ఎనర్జీకి దగ్గరగా వెళ్తున్నప్పుడు, ఇలా దగ్గరగా వెళ్తున్నాము, పాజిటివిటీకి వెళ్తున్నాము, డివైన్ ఎనర్జీకి, కాస్మిక్ ఎనర్జీకి, స్పిరిచువల్ ఎనర్జీకి నియర్గా వెళ్తున్నాము అంటే గృహములో ఉన్న మరియు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే నెగిటివ్ ఆరా, నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వైబ్ బయటకు వెళ్తుందో ఒక స్పేస్ ఏర్పడుతుంది. ఆ స్పేస్లోకి అష్టైశ్వర్యాల, భోగభాగ్యాల, శ్రీ సంపదలు వస్తుంది. దట్ ఈస్ పాజిటివ్ ఎనర్జీ. ఏంది ఇది చేస్తే అవుతుంది అంటే 100% అవుతుంది. బట్ కర్మయోగులుగా మన యాక్షన్, మన పని మనం చేయాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీకు చాలాసార్లు చెప్పాను, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కంటే ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. సో టెక్నిక్స్ కంటే ట్రాన్స్ఫర్మేషన్ మీద ఫోకస్ చేయండి. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు, పంచభూతాల యొక్క ఆశీర్వాదాలు, ప్రకృతి యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే 360 degreesలో మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సి ఉంటుంది. తల వెంట్రుక నుండి కాళ్ళ గోరు వరకు ట్రాన్స్ఫార్మ్ అయితేనే గ్రేటెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. మరి ఏంటి స్పిరిచువల్ రెమెడీ అంటే సినామిన్ స్టిక్ అంటాం, దాల్చిన చెక్క అంటాం. బిర్యానీ ఐటమ్స్లో మనకి ఈజీగా అవైలబుల్ అవుతుంది. దానికి ఉన్న ఎనర్జీ ఏంటంటే అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తుంది, పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తుంది, మనీని అట్రాక్ట్ చేస్తుంది, లక్ని అట్రాక్ట్ చేస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది. ఏంది ఇది ట్రూతా? ఎస్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎర్త్ అనే ప్లానెట్లో, ఈ బ్రహ్మాండంలో, ఈ భూమండలంలో న్యాచురల్గా ఆవిర్భవించిన ప్రతి అణువుకి ఒక శక్తి ఉంది. సినామిన్ స్టిక్ ఆర్టిఫిషియల్ కాదు, ఇట్స్ న్యాచురల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజం కూడా ఒక ఆరా ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక వైబ్రేషన్ ఉంటుంది. మరి దాల్చిన చెక్క, సినామిన్ స్టిక్ ఉన్న పవర్ అట్రాక్షన్. ఏంటి అట్రాక్ట్ చేస్తుంది? పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తుంది, అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తుంది, ప్రాస్పరిటీని అట్రాక్ట్ చేస్తుంది, లక్ని అట్రాక్ట్ చేస్తుంది, డబ్బుని ఆకర్షిస్తుంది, సంపదని ఆకర్షిస్తుంది, అష్టైశ్వర్యాల్ని ఆకర్షించే శక్తి సినామిన్ స్టిక్ ఉంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ. ఒక సినామిన్ స్టిక్ తీసుకొని గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకొని 6 knots వేయాలి. 6 ముడులు ఇలా రోల్ చేసి ఒక ముడి, ఇంకో రోల్ చేసి ఇంకో ముడి, ఇంకో రోల్ చేసి ఇంకో ముడి, అలా 6 ఒక గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకొని 6 knots వేయాలి, 6 ముడులు వేయాలి. వేసాక అది మనం పట్టుకొని హోల్డ్ చేసి మనస వాచ కర్మన మన ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్,
మన ప్రేయర్స్ అది ఉంటే బావున్ను, ఇది ఉంటే బావున్ను, అది జరుగుంటే బావున్ను అని కాకుండా నేను ఆల్రెడీ కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను అన్న భావనతో ఐఎమ్ రిచ్, నేను ధనవంతుడిని, కుబేరుని, ఐశ్వర్యవంతుడిని, నాలో ఉన్న అనంత శక్తి విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమైన నన్ను కుబేరుడిని చేసినందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞతలు. ఇలా డిక్లరేషన్స్, ప్రేయర్స్, మనీకి రిలేటెడ్ మీకు ఏమేమి మంత్రాస్ వచ్చో, ప్రేయర్స్ తెలుసో, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ ఏమేమి తెలుసో అన్నీ పట్టుకొని చేయండి. పట్టుకొని చేశాక మన పూజా రూమ్లో, మన దేవుడి గదిలో ఆ లక్ష్మీమాత పాదాల దగ్గర అది పెట్టండి. పెట్టి ఏదైనా మీకు తెలిసిన లక్ష్మీ మంత్రాన్ని చెప్పండి, చాంటింగ్ చేయండి, ఉపదేశించండి. ఎనీ లక్ష్మీ మంత్ర. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి అయి నమః, ఓం శ్రీం 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 బ్రిజి క్రీం బ్రిజి మనీ ద్వీపం, ఎనీథింగ్ ఏదైనా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద, ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి అయి నమః. మీకు నచ్చింది ఏదో ఒకటి, ఇదే చేయాలని ఏమీ లేదు. ఇక్కడ మంత్రాస్ కంటే మీ మనసు ఇంపార్టెంట్, మీ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనసే మందిరము, మాటే మంత్రం కాబట్టి. మంత్రాస్ రాని వాళ్ళు ఏదో ఒకటి చెప్పండి, వచ్చు అంటే మీరు చేయొచ్చు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద మమగ్రహే అగచ్చ అగచ్చ శ్రీ మహాలక్ష్మి అయి నమః. ఏది లేదా శరణాగతి వేడుకోండి. ఇదే చేయాలి, ఇలానే చేయాలని ఏమీ లేదు. ఇంటెన్షన్ ఇంపార్టెంట్. మీ మనసు, మీ ఇంటెన్షన్, మీ ఆలోచన, మీ భావన, అది ఇంపార్టెంట్. మీకు నచ్చిన మంత్రాస్ లక్ష్మీదేవికి రిలేటెడ్ మంచిగా ఉపదేశించి ఆ లక్ష్మీమాత పాదాల దగ్గర పెట్టి చక్కగా ప్రేయర్ చేయండి, పూజ చేయండి. వీలైతే మల్లెపూలతో పూజ చేయండి, రోజ్ ఫ్లవర్స్తో పూజ చేయండి. ఇంకా అవసరమైతే ఒక 3 రోజెస్, ఒక రోజు తేనెతో ముంచి ఆఫర్ చేయండి, ఒక రోజు మిల్క్లో ముంచి ఆఫర్ చేయండి, ఒక రోజు వాటర్లో ముంచి ఆఫర్ చేయండి. ఇలా చేసి ఆ పూజ అంతా అయ్యాక దేవుడు మూల ఆ పూజా మందిరంలో ఆ సినామిన్ స్టిక్ ఆ రోజు అలా ఉంచి ఆ నెక్స్ట్ డే మనం ఎక్కడైతే మనీ పెట్టుకుంటామో, డబ్బులు పెట్టుకుంటామో, ఆ అలమరు ఉంటుంది కదా, ఆ బీరువా ఉంటుంది కదా, వ్యాపారం కానీ ఇంట్లో కానీ, అక్కడ సినామిన్ స్టిక్ ఒక పవిత్రమైన ప్రదేశంగా పెట్టి అక్కడ పెట్టండి. మార్క్ మై వర్డ్స్, అద్భుతమైన ధనాకర్షణ. విచ్ మీన్స్ గాడ్ మీకు ఫేవరబుల్గా కన్వర్ట్ అయితే డోర్స్ ఇలా ఓపెన్ అయిపోతాయి, బ్లాకేజెస్ ఓపెన్ అయిపోతాయి, నెగిటివిటీ బయటకు వెళ్తుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఆ బ్లాకేజెస్, అడ్డంకులు, అవరోధాలు అన్నీ బయటకు వెళ్తుందో స్పేస్ ఏర్పడుతుంది. ఆ స్పేస్లోకి పాజిటివిటీ వచ్చి కూర్చుంటుంది. శివతాండవమే. ఇంకా అద్భుతమైన ధనాకర్షణ. అలా డబ్బు మొత్తం, విచ్ మీన్స్ డబ్బు సంపాదించుకునే అవకాశాలు వచ్చేసాయంటే డబ్బు వచ్చేసినట్టే కదా, సింపుల్. కాకపోతే మీరు ఎరుకుతో ఉండాలి, అవేర్నెస్తో ఉండాలి, ఓపెన్ మైండ్తో ఉండాలి. మన 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 ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, టీమ్ ఆఫ్ అహం బ్రహ్మాస్మి, టీమ్ ఆఫ్ మిలీనియర్స్, బిలీనియర్స్, ట్రిలీనియర్స్, అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ వాళ్ళు శ్రీ వైబ్రెంట్ వంశీ గారి క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అవుతున్న వాళ్ళు క్లాసెస్లో కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ చెప్తా ఉంటుండే, ఇలా యూట్యూబ్లో కాకుండా. సో వాళ్ళకి ది బెస్ట్ రిజల్ట్ వచ్చింది. సో ఇది మీ అందరికీ ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏ రోజైనా చేయొచ్చు, బట్ థర్స్డే ఆర్ ఫ్రైడే ఆర్ పౌర్ణమి. ఎప్పుడు మార్నింగ్ చేయాలా, ఈవినింగ్ చేయాలా, ఎప్పుడైనా చేయండి. బట్ 24 hours ఆ పూజ రూమ్లో ఉంచండి. ఆ తరువాత దాన్ని తీసుకొని వచ్చి మీరు ధనం ఎక్కడైతే పెడతారో ఆ ప్లేస్లో పెట్టండి, ఇంట్లో కానీ ఆఫీసెస్లో కానీ. మేజర్ మనీ అట్రాక్షన్ చేసి చూడండి, అద్భుతమైన ధనాకర్షణ. అండ్ ఒక పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతా ఉన్నా, ఒక గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతా ఉన్నా, ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పబోతా ఉన్నాను. గెట్ రెడీ. బిఫోర్ దాట్ మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ అని టైప్ చేయండి. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. అండ్ అలానే నా దగ్గర నుంచి ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటున్నారు అబౌట్ మేనిఫెస్టేషన్, అబౌట్ యూనివర్స్, అబౌట్ విశ్వజ్ఞానం, అబౌట్ విశ్వ దర్శనం, ఆర్ ఎల్స్ మీరు గృహంలో ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటే అది కూడా మీరు కామెంట్లో టైప్ చేయండి. అవి నా పిఆర్ టీం నా వరకు తీసుకొస్తారు. వాటి మీద కూడా నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని జోడిస్తూ సొల్యూషన్ ఆఫర్ చేయడానికి నేను ఎప్పుడూ పరితపిస్తూ ఉంటాను అని చెప్పడానికి నాకు ఎటువంటి అనుమానమే లేదు. ఇట్స్ మై ప్రామిస్, ఇట్స్ మై వర్డ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ యూనో ఫిజికల్ ప్రోగ్రామ్ కొరకు, ఆఫ్లైన్ మీటింగ్ కొరకు, ఏదో ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ ఫిజికల్ ప్రోగ్రామ్ కొరకు, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న మన తెలుగు వాళ్ళ నుండి, ఆల్రెడీ మన క్లాసెస్కి అటెండ్ అవుతున్న వాళ్ళ దగ్గర నుండి 2600 ఎంక్వైరీస్ వచ్చున్నాయి అబౌట్ ఫిజికల్ ప్రోగ్రామ్. ఇప్పుడు కాదు, లాస్ట్ ఇయర్ నుండి. బట్ ఏ రోజు ఫిజికల్ ప్రోగ్రామ్ కొరకు నేను యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు. బికాస్ లాట్ ఆఫ్ థింగ్స్లో నేను ఆక్యుపెన్సీలో ఉన్నాను, హెక్టిక్ స్కెడ్యూల్ ఉంది. బట్ కమిట్ అయ్యి ఉన్నాము, డిసైడ్ అయ్యి ఉన్నాము. విశ్వం ఆజ్ఞాపించింది 2025 పవర్ఫుల్ ఇయర్. 2 + 0 + 2 + 5 = 9. 9 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్, డివైన్ నెంబర్, స్పిరిచువల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. స్పిరిచువల్ గిఫ్ట్స్ అన్నీ ఇయర్ రిటర్న్ అవుతాయి. ట్రైల్ బ్లేజర్స్ ఇయర్ అంటాము, స్నేక్ ఇయర్ అంటాము, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఇయర్, రాసి పెట్టుకోండి. మరి ఇలాంటి ఇయర్లో ఒక ఫిజికల్ ప్రోగ్రామ్ పెడితే చాలామందికి లైఫ్లో, జీవితంలో ఒక యాడ్ ఆన్ ఫ్యాక్టర్ దొరుకుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో
అండ్ అంతటికంటే ఇంపార్టెంట్, విశ్వం ఆజ్ఞాపించింది, భగవంతుడి ఆశీర్వాదం, అది ఒక దైవ కార్యక్రమం. ఫర్ ద ఫస్ట్ టైం శ్రీ వైబ్రెంట్ వంశీ గారు లైవ్లోకి వస్తున్నారు హైదరాబాద్. మీ హైదరాబాద్కి వస్తా ఉన్నా. February 23rd సండే మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు, మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు హోల్ డే సెమినార్. యు నేమ్ ఇట్, మీరు పలానది ప్రోగ్రాంలో ఉంటుందా అని ఆలోచించండి, అది 100% ఉంటుంది. అది దైవ నిర్ణయం. ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, అక్కడ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు. సమ్ హైయెస్ట్ డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, ఒక అద్భుత శక్తి, ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తున్న ఒక పవర్ఫుల్ శక్తి వచ్చి అందరినీ ఆశీర్వదించబోతా ఉంది. లైవ్లో ఆరా క్లెన్జింగ్ అనేది అర్థమవుతుంది, ఆరా క్లెన్జింగ్ అవుతుంది. ఈ శరీరంలో, ఈ భౌతిక శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి, 112 శక్తిపీఠాలు ఉన్నాయి, 112 చక్రాస్ ఉన్నాయి ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ. ఈ 112 చక్రాస్ ఏమైతే ఉన్నాయో, మేజర్ చక్రాస్ అన్బ్లాక్ అయిపోతాయి, యాక్టివేట్ అయిపోతాయి. అండ్ బ్యాడ్ సిన్స్, చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో అన్ని పటాపంచలు అయిపోతా ఉన్నాయి. దైవశక్తి, విశ్వశక్తి వచ్చి మీ శరీరంలోకి ఇన్కల్కేట్ అవ్వబోతా ఉంది, మీ శరీరంలోకి ప్రవేశించబోతా ఉంది. దైవే మనుష్య రూపేణ అన్నారు. ప్రతి మానవుడిలో కూడా ఒక దైవత్వం ఉంది ఉంది ఉంది. మరి మీ శరీరంలో ఉన్న దైవత్వాన్ని, దైవ కళల్ని, విశ్వకళల్ని యాక్టివేట్ చేయడం కొరకు ఒక అద్భుత శక్తి వచ్చి మనందరినీ ఆశీర్వదించబోతా ఉంది ఆ రోజు. హీలింగ్ అనేది అక్కడ జరుగుద్ది. అండ్ అబౌట్ మనీ మేనిఫెస్టేషన్ కొన్ని గంటలు మాట్లాడబోతా ఉన్నాం, కంప్లీట్ డీకోడ్ చేయబోతా ఉన్నాం అబౌట్ యూనివర్సల్ సీక్రెట్స్. నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం, ఇప్పటి వరకు కని విని ఎరుగని మేజర్ హిడెన్ సీక్రెట్స్. క్లాప్స్కి ఒక లెక్క ఉంది. ప్రేయర్, దండం ఇలాగే ఎందుకు పెట్టాలి, ఆశీర్వాదాలు ఇలానే ఎందుకు తీసుకోవాలి, ఎవరైనా పెద్ద మనుషులు కల్పిస్తే ఇలా ఆయన చెయ్యి ఇక్కడికే ఎందుకు వెళ్తుంది, ఇక్కడ ఏముంది, హార్ట్ పోర్టల్లోనే ఏముంది, అసలు సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ ఏంటి, సోల్ కనెక్షన్ ఏంటి, మేజర్ హిడెన్ సీక్రెట్స్ని నేను రివ్యూల్ చేయబోతా ఉన్నా. హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, బిజినెస్ గ్రోత్, రియల్ ఎస్టేట్, యాక్టింగ్ పరంగా మేనిఫెస్టేషన్, మేజర్ సీక్రెట్స్, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్. తల వెంట్రుక నుంచి కాళ్ళ గోరు వరకు అనంత బ్రహ్మాండంతో మమేకం అవ్వాలంటే నేను ఎలా మారాలి, ఏమి పట్టుకోవాలి, ఏమి విడిచిపెట్టాలి, నా మైండ్ సెట్ ఎలా ఉండాలి, నా థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, అసలు యద్భావం తద్భవతి అన్నది మేనిఫెస్టేషన్కి ఏ విధంగా రిలేషన్, యాజ్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్ అన్న కాన్సెప్ట్ మేనిఫెస్టేషన్కి ఎలా రిలేషన్ ఉంది, ఉన్న కో రిలేషన్ ఏంటి. బైబిల్ చెప్తుంది యాజ్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్ అని, దానికి మేనిఫెస్టేషన్కి ఏం కనెక్షన్ ఉంది. ఖురాన్ చెప్తుంది ఏ మ్యాన్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్, దానికి మేనిఫెస్టేషన్కి ఏం సంబంధం ఉంది. గౌతమ్ బుద్ధుడు చెప్పాడు వాట్ యూ థింక్ దట్స్ వాట్ యూ బికమ్, దానికి మేనిఫెస్టేషన్కి ఏం సంబంధం ఉంది. నేను మాట్లాడితే అవుతుంది, ఆ మాటకి నిజంగా ఎనర్జీ ఉంది, ఆ మాటకే అంత ఎనర్జీ ఉంటే ఆ మాటతో మీరు ఏదైనా ఆకర్షించవచ్చా, ఇఫ్ ఇన్కేస్ ఆకర్షిస్తే ఏంటి. ముఖ్యంగా 2025లో 5 మార్గాలలో ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళాలి. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఫినాన్షియల్, స్పిరిచువల్. మరి 5 మార్గాలలో ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి మేనిఫెస్టేషన్ అనేది ఒక ల్యాడర్గా ఎలా ఉపయోగపడుతుంది. అండ్ మేజర్ హిడెన్ సీక్రెట్, స్పిరిచువల్ మిలీనియర్ అయితేనే ఫినాన్షియల్ మిలీనియర్. మరి అలా స్పిరిచువల్ మిలీనియర్ అవ్వాలి అంటే అనంత బ్రహ్మాండంతో మమేకం అయ్యే ప్రక్రియ ఏంటి, సాధన ఏంటి. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ బిహేవియరల్ హిప్నోథెరపీ టెక్నిక్ లైవ్లో చేయించబోతా ఉన్నాం. ఒక 10-15 minutes మీరు అన్కాన్షియస్ అయ్యే స్కోప్ కూడా ఉంది. మీరు కారు, ఒక 10-15 minutes మీరు కారు. ఎండ్ ఆఫ్ ద డే ప్రోగ్రామ్కి కాళ్ళ రెగరేసుకొని బయటకు వెళ్తారు. ఇది నా మాట. ఛాతీ ముందు పెట్టుకొని ధైర్యంగా స్మైల్ చేస్తూ నడుస్తారు. ఏమి ఎదురొచ్చినా నేను నిలబడతాను, పరిగెడతాను, నాతో ఉన్నది విశ్వశక్తి, నాకు నడిపిస్తున్న శక్తి దైవశక్తి అని మీకే ఒక కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసేటట్టు భగవంతుడు మనకు ఆ రోజు ఆశీర్వదించబోతా ఉన్నాడు. అండ్ దట్ డే కమ్స్, వచ్చేస్తూ ఉంది. February 23rd సండే. అండ్ మనకు వచ్చిన ఎంక్వైరీస్ 2600 ఎంక్వైరీస్. అంత క్రౌడ్ పుల్లింగ్కి పాసిబిలిటీ లేదు, అంత క్రౌడ్ పుల్లింగ్కి. సో హూ కమ్స్ ఫస్ట్ ప్రియారిటీ. వెరీ ఫ్యూ పీపుల్కి మాత్రమే మేము స్లాట్స్ ఇస్తున్నాం. ఎందుకంటే ఫిజికల్గా కొన్ని సాధనాలు చేయించబోతా ఉన్నాం. ధన ఆకర్షణ కొరకు, ఆరా క్లెన్జింగ్ కొరకు, హైయెస్ట్ పాజిటివ్ ఆరాని శరీరంలోకి ఇన్కల్కేట్ చేసుకోవడం కొరకు మేజర్ షిఫ్టింగ్ జరగబోతా ఉంది. మేజర్ షిఫ్టింగ్. సో అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. రాసి పెట్టి ఉంటే కలుస్తాం. ఏదో జన్మలో ఏదో రుణ ఫలితం ఉంది మనందరికీ. లేదా నేను కనిపించను, నేను వినిపించను, మిమ్మల్ని నేను చూడలేను. రాసి పెట్టుంటే కలుద్దాం. అంత శుభమే జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మీతో ఉన్నారు. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. అండ్ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో వీలైనంత మందికి వీడియో షేర్ చేయండి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. బీ స్ట్రాంగ్. హ్యాపీగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి, జాయ్ఫుల్గా ఉండండి, నవ్వుతూ ఉండండి. బీ స్ట్రాంగ్. ఛాతీ ముందు పెట్టుకొని నడవండి. మీకు నడిపిస్తున్న శక్తి దైవశక్తి, విశ్వశక్తిని నమ్మండి. అంతా శుభమే జరుగుతుంది. చెడు కర్మలు ఎలా ఉన్నా మీ చేతులతో మీరు తుడిపేసి కొత్త భవిష్యత్తును మీరే రచించుకోవచ్చు మీ కొరకు.
యూనివర్స్ అలా డిజైన్ చేసింది. అవన్నీ డీకోడ్ చేయబోతా ఉన్నాం. కలుద్దాం. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ.